నమస్కారం అండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రసంగం 2వ ఎపిసోడ్ ఇవాళ. ఇప్పుడు ఇంకేం మాట్లాడతామండి? ఒకటే, అందరు భారతీయుల మనుషుల్లో, హృదయంలో ఒకటే మాట, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 4400 రోజుల ఆయనకు ఈ టెన్యూర్ కంటిన్యూస్. ఆయన ఇప్పుడు నిన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డ్ ఆఫ్ 4398 కంటిన్యూస్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఆ రికార్డ్ బ్రేక్ చేశారు. ఇవాళ 4400th డే అయింది మోదీ గారు. కంగ్రాచులేషన్స్ మోదీ గారు. మీరు చేసింది మిరకిల్ కన్నా తక్కువే కాదు. ఒక్కొక్కటి జస్ట్ చూద్దాం. ఈ 12 ఏళ్ళలో మీరు చేసిన అచీవ్మెంట్స్, ఇండియా చేసిన అచీవ్మెంట్స్ అండర్ యువర్ ప్రైమ్ మినిస్టర్షిప్. మీరు ముందుగా స్టార్ట్ చేసింది బ్రహ్మాండమైన యోజన, అది జన్ ధన్ యోజన. మా చిన్నాన్న కూతురు, మా చెల్లెలు బ్యాంకులో ఉండేది. అప్పుడు తను అనేది, అన్నా చాలా కష్టంగా ఉంది, అంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. జన్ ధన్, ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన స్కీమ్లో 53 కోట్లు కొత్త అకౌంట్స్ ఓపెన్ చేశారు. బ్యాంక్ అంటే ఏంటి తెలియని వాళ్ళు, బ్యాంక్తో సంబంధం లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఇది మోదీ గారు చేసిన చాలా చాలా మంచి యోజన. ఫస్ట్ అటాక్, అరే 67 ఏళ్ళ తర్వాత కూడా బ్యాంక్ అంటే తెలియని వాళ్ళు జనాలు ఇంతమంది ఉన్నారా అని అతనిది. జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పడం, ఒక అద్భుతమైన ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అది ముందుకి చాలా చాలా హెల్ప్ చేసింది. ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఉజ్వల యోజనలో 10 కోట్ల మందికి లేడీస్ బిలో పవర్టీ లైన్, 100 million LPG cylinders అండర్ ఉజ్వల యోజన ఇవ్వడం స్టార్ట్ అయింది. బ్రహ్మాండమైన, అంటే ఈ ఆడవాళ్ళు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఒక చాలా మహతాకాంక్షి యోజన అండ్ చాలా బాగా నడుస్తున్న యోజన. తర్వాత టాయిలెట్స్ చేశారు. ఎన్నండి? 11 కోట్లు, 110 million టాయిలెట్స్ వర్ బిల్ట్ అండర్ స్వచ్ఛ భారత్ అభియాన్. అంటే ప్రైమ్ మినిస్టర్ కావాలా మనకి? స్వచ్ఛ ఇండియా, క్లీన్లీగా ఉండడం చాలా అనివార్యం అని తెలియడానికి, చెప్పడానికి ఆయన అతను చెప్పారు, చేసి చూపించారు. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్, 30 million హౌసెస్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన PMAYలో ఇళ్ళు కట్టి పేదవాళ్ళకి పంపించారు, అంటే ఇచ్చారు. ఇంకోటి మిరకల్ ఏంటంటే, మన చాలాసార్లు విన్నాం కూడా, మనం రోజు వాడుతున్నది డిజిటల్ పేమెంట్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, UPI. మా చెల్లికి చాలా ఇష్టం, చెప్తూ ఉంటుంది ఎంత ఈజీగా మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొత్తిమీర కట్ట ఒకటి కొంటే 10 రూపాయలండి, దాన్ని కూడా మనం QR కోడ్ ఉందా అని అడిగి QR కోడ్ మీద 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మీకు తెలుసో తెలీదో, 2014 ఇది స్టార్ట్ చేసినప్పుడు 2 million ట్రాన్సాక్షన్స్ అయ్యేవి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు అవి 22 billion మంత్లీ ట్రాన్సాక్షన్స్, అంటే వరల్డ్ రికార్డ్స్ అన్నీ బద్దలైపోయాయి. అందుకు ఈ డిజిటల్ ఎకానమీకి మంచి స్టార్టింగ్ అయింది. మన చిదంబరం గారు, ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్, చెప్పారు ఇది ఇంపాసిబుల్ అండి, ఇండియాలో అలా ఎంతమందికి ఇస్తారు మీరు QR కోడ్స్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరి దగ్గర 10 QR కోడ్స్ కూడా ఉంటున్నాయి. అంత సులభంగా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయించగలుగుతున్నాం ఇన్ ఇండియా. ఈవెన్ ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చి కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. మ్యాక్రాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చి ఆయన డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం వీడియోలో మనం అంతా చూసాం. ఆయన ఆశ్చర్యపడిపోయారు, ఏంటి ఇది మిరాకిల్ అని.
సో యూపీఐ ఒక మిరాకిల్. 25 కోట్ల మందిని బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ నుంచి మీదకి తీసుకొచ్చారు. అది యుఎన్ డేటా కూడా చెప్తున్నది. అందుకే ఇవాళ ప్రపంచంలో అందరు హెడ్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు అంటున్నారు, అసలు ఇండియాకి మోదీ లాంటి అతను దొరకడమే పరమ సౌభాగ్యం కదా. తర్వాత స్టార్టప్ ఈకోసిస్టమ్. ఒకప్పుడు అరే మావాడు ఇంటర్మీడియట్ చదివాడు, బిఏ చదివాడు, లేకపోతే బీటెక్ చేశాడు, వాడికి ఒక జాబ్ చూడాలి. అరే అందరూ జాబ్ అడిగితే జాబ్ క్రియేషన్ ఎక్కడి నుంచి అవుతుందండి? ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ వల్ల జాబ్స్, ఇప్పుడు మన యూత్ జాబ్ సీకర్ నుంచి జాబ్ ప్రొవైడర్స్ అయిపోయారు. మీకు తెలుసో తెలీదో, ఒకప్పుడు ఫ్యూ హండ్రెడ్ స్టార్టప్స్ ఉండేవి ఇండియాలో 2014లో. ఇప్పుడు 3 లక్షల స్టార్టప్స్ ఉన్నాయి, 100 యూనికార్న్స్ ఉన్నాయి, అండ్ 25 లక్షల ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అది ఈ ఈకోసిస్టమ్, ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ గ్రేట్నెస్. అది మోదీ గారి నేతృత్వంలో అయిన ఇంకో చాలా చక్కని స్టెప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రోజు మనం వింటున్నాం, ఇక్కడి నుంచి విజయవాడ 6 గంటలు 5 గంటలు పట్టేది ఇప్పుడు కార్లో వెళ్తే ఇప్పుడు 2 అవర్స్లో వెళ్ళిపోతున్నాం. అంటే రోడ్లు చాలా చక్కగా చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పారు. గోల్డెన్ క్వాడ్రాంగల్ అంటే 4 దిశలో 4 డైరెక్షన్లో కంట్రీని కనెక్ట్ చేద్దామని రోడ్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు మోదీ గారు నితిన్ గడ్కరీ గారితో కలిసి ఆ రోడ్స్కి ఇంకా లిమిట్ లేకుండా చేస్తున్నారు. రోజు వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నది. దానివల్ల మనకి గూడ్స్ ఈజీగా వెళ్ళగలుస్తాయి, జనాలు ఈజీగా వెళ్ళగలుస్తున్నారు. లైఫ్ ఈజ్ బికమింగ్ ఈజీ, ద లివింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్ప్రెస్ వేస్. మనం చిన్నప్పుడు ఎలాంటి ట్రైన్లో వెళ్ళేవాళ్ళమండి? అదేదో బ్రిటిష్ టైంలో చేసిన ట్రైన్స్ హెవీగా ఉంటాయి, ఇలా ఇనుప హెవీ ఐరన్తో చేసినవి. ఇప్పుడు వందే భారత్ ఎంత చక్కగా ఉంటున్నది. అది కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తేనే కానీ మనం చేయలేకపోయాం. అశ్విని వైష్ణవ్ గారు రోజు కొత్త ట్రైన్స్ పెడుతున్నారు, కొత్త లైన్స్ ఇస్తున్నారు, అందులో బుల్లెట్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ మిరకిల్స్ కావా? మేక్ ఇన్ ఇండియా అసలు ఇనిషియలీ చాలామంది నవ్వారు, చెప్పిందే చెప్తున్నారు, ఏముంది అందులో. కానీ ఇప్పుడు మొబైల్స్, ఒకప్పుడు మనం అన్నీ ఇంపోర్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మొబైల్స్, సెమీకండక్టర్ చిప్స్ అండి. నాకు ఆఫీస్లో నాకు గుర్తుంది, హెచ్ఏలో జాబ్ చేస్తున్నప్పుడు చాలా ఇలాగ నెలల కొద్దీ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఐఎంఎం డిపార్ట్మెంట్ ఆ చిప్స్ వస్తున్నాయి లేదా బాబు ఫోన్ చేసి కనుక్కో, అరే బాత్ కరో యార్ అని అంటే మాట్లాడడం. ఆ చిప్స్ ఎప్పటికీ రావు. ఇప్పుడు ఎట్లీస్ట్ స్టార్ట్ చేశారు మోదీ గారు. అశ్విని వైష్ణవ్ గారు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ కదా, అతను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ చిప్స్ స్టార్ట్ చేశారు. చాలా పెద్ద స్టెప్ అది. టాటా కూడా ఇన్ బిగ్ వే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ నుంచి వీ హ్యావ్ బికమ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. మనకి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మీకు ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ మిజైల్స్ కోసం క్యూలో వచ్చేస్తున్నారు కంట్రీస్. ఇండోనేషియా, తర్వాత మలేషియా, ఫిలిప్పీన్స్, వీళ్ళందరికీ మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ జెట్స్, మన ఫైటర్ జెట్స్ తేజస్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది. తేజస్ అంటే గుర్తొచ్చింది. ఇవన్నీ సక్సెసెస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ అనుకుంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా డిస్కస్ చేద్దాం. నా దృష్టిలో ఈ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఇంకా బాగా చేయగలిగినవి చాలా ఉన్నాయి, చేస్తారని అనుకుందాం. హోప్ మోదీ గవర్నమెంట్ విల్ లుక్ ఇన్ టు దీస్ 4 or 5 పాయింట్స్. నా అభిప్రాయం అది. ఫస్ట్ ఏంటంటే ఈ తేజస్ ప్రొడక్షన్లో ఇంకా స్పీడ్ రాలేకపోతున్నది. అసలు హెచ్ఏఎల్ నా ప్రీవియస్ కంపెనీ అయినా నాకు చాలా బాధగా ఉంది, అందుకని చాలా బాధగా ఉంది, అలా కూడా అనొచ్చు.
ఇంత డిలే మనం టాలరేట్ చేయకూడదు. దానికి సొల్యూషన్ డెఫినెట్లీ మనలోనే ఉంది, మనం చేయగలం. సో అది మోదీ గారు కూర్చొని ఏదో ఒకటి చేయాలి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పెనల్టీ ఇస్తే లాభం లేదండి. పెనల్టీతో సంబంధం ఉండకుండా మనం చేయాలి. మనం పాజిటివ్గా తీసుకొని దానికి సొల్యూషన్, ఎక్కడ ప్రాబ్లం ఉంది దాని సొల్యూషన్ తీయడం. మన దగ్గర టెక్నాలజీ లేదా, మన దగ్గర బ్రెయిన్ పవర్ లేదా, చేయగలం. క్లీన్లీనెస్, అసలు నేను హైదరాబాద్లో ఉంటాను, ఎలా ఉన్నాయి సిటీలు, ఇంకా క్లీన్గా ఉండొచ్చు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం వాడకూడదు అన్నారు. నేను ఆఫీస్లో అది చాలాసార్లు చేయించాను. కానీ బయట చూస్తే మా వీధిలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ పడి ఉంటాయి. ఆ స్వచ్ఛ భారత్ మళ్ళా ఇంకో పెద్ద అభియాన్ చేయాలి. దాన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ లాగా కూడా తీసుకుంటే ఎక్కువ మంది క్లీన్లీనెస్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయగలరు. నా అభిప్రాయం అది. సిటీ ప్లానింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేయవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ చోక్ అయిపోతున్నది. సో అలాంటి విషయాలు ఎవ్రీ సిటీ ఇప్పుడు ప్రాబ్లమాటిక్ సిటీ అయిపోతున్నది. బెంగళూరు అయితే చెప్పక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే జ్యుడిషియరీ కేసులు అలాగే పడి ఉన్నాయి. ఇంకా ఐదోది నా ఆఖరి పాయింట్ ఏంటంటే మణిపూర్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనం వికసిత్ భారత్ అవ్వాలంటే 47 వరకు వెయిట్ చేసే అవసరం లేదు, ఇంకా ముందు కూడా చేయవచ్చు. సో ఇంకా ముందు చేయడానికి మనం ఏం చేయాలో, మనం డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి ఏం చేయాలో, ఎలాగ అందరూ పార్టిసిపేట్ చేయాలో అలా ఆలోచించి మనం చేయాలి. మోదీ గారు హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా మంచి మంచి పనులు చేసి ఇండియాని ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లివ్, టు డూ బిజినెస్ చేయగలిగే పరిస్థితికి రావాలి. గాడ్ బ్లెస్. టేక్ కేర్. బాబాయ్ టిల్ వి మీట్ నెక్స్ట్ టైం. కలుద్దామండి మళ్ళా వచ్చే వారం. జై హింద్.